హలో మై డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ద సెషన్. ఇట్స్ మీ అలీక్య. ఈ రోజు మనము బడ్జెట్ సెషన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో బడ్జెట్ అంటున్నాము. సో బడ్జెట్ అంటే ఏంటి అంటే పర్టికులర్ ఇయర్ కోసము ఏదైతే ఎక్స్పెన్సెస్ ఉన్నాయో వాటన్నిటిని ప్లాన్ చేసి ఒక స్టేట్మెంట్ రూపంలో మనకి ప్రొవైడ్ చేయడాన్ని బడ్జెట్ అంటారనమాట. సో దాన్నే మనం ఇంకొక వర్డ్ ఏం చెప్పచ్చు అంటే యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అని చెప్పచ్చు. ఏమని? యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అని చెప్పొచ్చు అనమాట. సో ఎగ్జాక్ట్లీ ఫినాన్షియల్ ఇయర్, ఇక్కడ ఫినాన్షియల్ అన్నాం కదా. సో ఫినాన్షియల్ ఇయర్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది అంటే April 1st నుండి March 31st వరకు, అంటే మార్చ్ ఎండింగ్ వరకు అనమాట. సో ఈ పర్టికులర్ టైం ని మనము ఫినాన్షియల్ ఇయర్ గా కన్సిడర్ చేస్తాము. అండ్ ఈ పర్టికులర్ ఇయర్ లో మనకి ఏవైతే ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఎక్కడ ఏ అమౌంట్ ని యూటిలైజ్ చేయాలి అని చెప్పి ప్లాన్ చేయడాన్ని మనము బడ్జెట్ అంటాం. దాన్నే యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అని కూడా అనొచ్చు. అండ్ ఇంకొకటి, ఇక్కడ మనకి 2 టాపిక్స్ ఉన్నాయి. ఒకటి సెంట్రల్ బడ్జెట్ అండ్ స్టేట్ బడ్జెట్. సో సెంట్రల్ బడ్జెట్ లో మనకి ఆల్ ఓవర్ ఇండియా ఎన్ని స్టేట్స్ అయితే ఉన్నాయో ఏ స్టేట్ కోసం ఎంత అమౌంట్ అలొకేట్ చేయాలి, ఎక్కడ ఏం యూటిలైజ్ చేయాలి అని చెప్పి మనకి సెంట్రల్ బడ్జెట్ లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. మరి స్టేట్ బడ్జెట్ లో వచ్చేసి పర్టికులర్ స్టేట్ లో ఏ స్కీమ్ కోసం ఎంత అమౌంట్ యూటిలైజ్ చేయాలి, ఏ డెవలప్మెంట్ కోసం ఎంత యూజ్ చేయాలి అని చెప్పి స్టేట్ బడ్జెట్ లో అంటే విద్ ఇన్ ద స్టేట్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో దట్ ఈస్ సెంట్రల్ అండ్ దిస్ ఇస్ స్టేట్ బడ్జెట్. అండ్ ఇంకొకటి సింపుల్ గా చెప్తున్నాను. సో బడ్జెట్ ఈక్వల్స్ టు రెవెన్యూ ఎక్స్పెండిచర్ ప్లస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని చెప్పచ్చు. సో మనం బాగా హైలైట్ అయ్యే 2 పాయింట్స్ ఏంటి అంటే, సో బడ్జెట్ అనే ఒక స్టేట్మెంట్ చూస్తేనే ఫస్ట్ బడ్జెట్ ఎంత ఉంది అంటారు, నెక్స్ట్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత అని చెప్పి స్టేట్మెంట్ ఉంటుంది. సో మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ప్లస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అమౌంట్ టోటల్ చేస్తే మనకి బడ్జెట్ ఎంత అయితే అలొకేట్ చేశారో అది వస్తుంది అనమాట. సో కాబట్టి బడ్జెట్ ఈక్వల్స్ టు రెవెన్యూ ఎక్స్పెండిచర్ ప్లస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని చెప్పొచ్చు. అండ్ గుర్తుపెట్టుకోండి, మనకి అంటే ఇండియన్ ఎకానమీ అవ్వచ్చు, ఏపీ ఎకానమీ అవ్వచ్చు, ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఎకానమీ ఈజ్ బడ్జెట్. సో మనకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, అంటే బడ్జెట్ నుండి క్వశ్చన్ అడిగేకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ప్రిపేర్ అవ్వండి. బడ్జెట్ ని ఎప్పటికప్పుడు అప్ టు డేట్, అంటే ప్రతి ఇయర్ కూడా ఇది చేంజ్ అవుతూనే ఉంటదండి. సో ప్రతి ఇయర్ కూడా మనము అప్ టు డేట్ ఫాలో అవుతూ ఉండాలి అండ్ అప్డేట్ అవ్వాలి. సో ఇప్పుడు మనము బడ్జెట్ గురించి క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. అంటే ఏ సెక్టార్ కోసం ఎంత అమౌంట్ అలొకేట్ చేశారు, సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, అండ్ టోటల్ గా బడ్జెట్ అనేది ఎంత అలొకేట్ చేశారు అని డిస్కస్ చేసుకుందాం. బడ్జెట్ అనగానే మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన టాపిక్ అవ్వచ్చు, లేదా ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే బడ్జెట్ అనేది ఎంత ఇంట్రడ్యూస్ చేశారు అని చెప్పి. ఫర్ సపోజ్ అది సెంట్రల్ గవర్నమెంట్ లో అయితే సో సెంట్రల్ గవర్నమెంట్ గాను ఎంత బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేశారు. అదే ఏపీ గవర్నమెంట్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎ క్వశ్చన్ లైక్ హౌ మచ్ బడ్జెట్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ బై ఏపీ గవర్నమెంట్ ఇన్ అ పర్టికులర్ ఇయర్. సో ఇప్పుడు 2021 గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎ క్వశ్చన్ లైక్ హౌ మచ్ బడ్జెట్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ బై ఏపీ గవర్నమెంట్ ఇన్ 2021. సో ఇలాంటి ఒక క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో కాబట్టి ఏపీ బడ్జెట్ ఎంత ఇంట్రడ్యూస్ చేశారు అంటే 2,24,789.18 crores. సో ఇది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఎస్టిమేషన్. సో ఇది మన నెక్స్ట్ 1 year కి గాను ఎంత ఖర్చు అవుతుంది అనేది ఒక ప్లాన్, ఒక ఎస్టిమేషన్ అన్నమాట ఈ అమౌంట్ అనేది. ఓకే, ఇది తర్వాత మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన 2 టాపిక్స్ ఏంటి అంటే దట్ ఈస్ ఒకటి రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ ద సెకండ్ ఈస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో మనం క్లియర్ గా చెప్పుకోవాలి అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఇట్ ఈస్ అ షార్ట్ టర్మ్ ఎక్స్పెండిచర్ అని చెప్పొచ్చు. సో మన బిజినెస్ టర్మ్స్ లో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ని షార్ట్ టర్మ్ ఎక్స్పెండిచర్ గా అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ని లాంగ్ టర్మ్ ఎక్స్పెండిచర్ గా మనము డిస్కస్ చేయొచ్చు. ఎందుకు అంటే
రెవెన్యూ ఎక్స్పెండిచర్ యొక్క బెనిఫిట్స్ ఎప్పటికీ కూడా షార్ట్ టర్మ్ లో అంటే ఆ పర్టికులర్ 1 year కి మాత్రమే మనము ఆ బెనిఫిట్స్ ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇందులో ఏమి ఇంక్లూడ్ అయి ఉంటాయి అంటే ప్రతిరోజు మనము పెట్టే ఖర్చులు, అంటే ఇక్కడ మనము అంటే గవర్నమెంట్ అన్నమాట. సో గవర్నమెంట్ ప్రతిరోజు పెట్టే ఖర్చులు ఎంత ఉంది, అండ్ ఒకవేళ గవర్నమెంట్ అండర్ లో ఎంప్లాయీస్ ఉంటారు కదా, సో ఆ ఎంప్లాయీస్ కి గాను శాలరీస్ ఇవ్వడం కానీ, సో వీటన్నిటి కోసం ఏదైతే ఖర్చు పెడుతుందో వాటిని మనము రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాము. సో ఇది మనం లైక్ ఖర్చు పెడతామే కానీ రిటర్న్ లో అయితే మనకి ఇన్కమ్ అనేది ఉండదు కదా. సో కాబట్టి షార్ట్ టర్మ్ బెనిఫిట్ ఆర్ షార్ట్ టర్మ్ ఎక్స్పెండిచర్ అని చెప్పాము. మరి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ని మనము లాంగ్ టర్మ్ అని ఎందుకు అన్నాము అంటే ఇందులో మనకి అసెట్స్, ఆస్తులు అనేది ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. సో గవర్నమెంట్ కి సంబంధించి ఆస్తులు అంటే ఎలా ఉంటాయి అంటే ఫర్ సపోజ్ ఒక బిల్డింగ్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు అంటే నథింగ్ బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అని చెప్పొచ్చండి. లైక్ బ్రిడ్జెస్ కన్స్ట్రక్ట్ చేయడము, లేదా ప్రాజెక్ట్స్ ని లైక్ కన్స్ట్రక్ట్ చేయడము. ఫర్ సపోజ్ మనం ఎడ్యుకేషన్ కోసం కూడా చాలా అమౌంట్ అనేది రిలీజ్ చేశారు కదా. సో ఎడ్యుకేషన్ అనేది కూడా మనము క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గానే కన్సిడర్ చేయొచ్చు. ఎందుకు అంటే సో ఇప్పుడు ఎడ్యుకేషన్ కోసం అయితే మనం కష్టపడుతున్నాం అంటే లైక్ స్కాలర్షిప్స్, ఫీ రియంబర్స్మెంట్ ఇవంతా ఉంది కదా ప్రాసెస్. వీటి కోసం ఏదైతే ఖర్చు పెడుతున్నామో ప్రెసెంట్ అయితే వాళ్ళకి ఖర్చు పెడుతున్నాం, బట్ ఫ్యూచర్ లో వాళ్ళ నుండి అంటే ఒక సిటిజన్ డెవలప్ అవుతున్నారు. సో అంటే ఫ్యూచర్ లో మనకి బెనిఫిట్ అనేది ఉంది. ఎందుకు? వాళ్ళు ఎడ్యుకేటెడ్ అవ్వడం వల్ల మనకి బెనిఫిట్ అనేది ఫ్యూచర్ లో ఉంటది. అలా ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం ఏదైతే ఖర్చు పెడుతున్నామో దానిని మనము క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని చెప్పచ్చు. అండ్ ఈ బెనిఫిట్ ని మనము లైఫ్ లాంగ్ ఎంజాయ్ చేస్తాం అనమాట. అంటే ఫ్యూచర్ లో మనం ఎంజాయ్ చేస్తాం. ఫర్ సపోజ్ ఇప్పుడు బ్రిడ్జ్ కట్టారనుకోండి, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ అయింది, ఒక కంపెనీ అనేది మనము తీసుకొచ్చాం అనుకోండి, సో ఫ్యూచర్ లో దాని వల్ల ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో వీటన్నిటిని మనము క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గా కన్సిడర్ చేయొచ్చు. ఓకే, సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత అంటే 1,80,392.65 crores అనమాట. అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చి 44,396.54 crores. సో ఈ 3 పాయింట్స్ ని బాగా గుర్తుపెట్టుకోండి. సో బడ్జెట్ ఎంత ఇంట్రడ్యూస్ చేశారు, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి అనేది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన 2 టాపిక్స్ అన్నమాట బడ్జెట్ లో. అండ్ బడ్జెట్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎకానమీలో ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనేది బడ్జెటే. ఓకే, నెక్స్ట్ ఇది మన బడ్జెట్. నెక్స్ట్ టాపిక్స్ అంటే ఏ సెక్టార్ కి ఎంత అమౌంట్ అనేది కేటాయించారు అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో అగ్రికల్చర్ కోసం, సో మనకి తెలిసిందే అగ్రికల్చర్ కోసం అనేది చాలా ఎక్కువ అమౌంట్ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో అగ్రికల్చర్ కోసం ఎంత అమౌంట్ పెట్టారు అంటే 11,891 crores ఎస్టిమేషన్, అంటే ఇంత ఖర్చు అవుతుంది అగ్రికల్చర్ కోసం అనేసి చూపించారు. సో ఈ అగ్రికల్చర్ సెక్టార్ లో వేటి కోసం ఈ అమౌంట్ అనేది పెట్టారు అంటే ఫర్ సపోజ్ ఫార్మర్స్ కోసం ఏమైనా స్కీమ్స్ పెట్టినా, లేదు సీడ్స్ కోసం అవ్వచ్చు, తర్వాత ఏదైనా లాస్ వచ్చిందనుకోండి, పంటలు లాస్ వచ్చాయి వాళ్ళకి రుణాలు ఇవ్వడానికి అవ్వచ్చు, లేదా ఆ లాస్ ని భర్తీ చేయడం కోసము, తర్వాత ఫార్మర్స్ ఇంకా మంచిగా అంటే అగ్రికల్చర్ అనేది ఇంకా మంచిగా ఉండాలి అని చెప్పి వాళ్ళకి ఏదైనా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అవ్వచ్చు. వీటన్నిటి కోసం ఎంత ఎస్టిమేషన్ చూపిస్తున్నారు అంటే 11,891 crores అనమాట. వీటన్నిటిని మనము అగ్రికల్చర్ సెక్టార్ లో మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ అనిమల్ హస్బెండరీ అండ్ డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్ అన్నాం. సో ఇక్కడ మనకి డైరీ డెవలప్మెంట్, తర్వాత మత్స్యకారులు అంటాం కదా, ఫిషరీస్, అనిమల్ హస్బెండరీ, వీటి కోసం బడ్జెట్ లో అలొకేట్ చేసిన అమౌంట్ ఎంత అంటే 1,279.77 crores అనమాట. సో దేని కోసం, మత్స్యకారుల కోసము, డైరీ డెవలప్మెంట్ కోసం అండ్ అనిమల్ హస్బెండరీ. సో వీటి కోసం కేటాయించిన అమౌంట్ ఎంత అంటే 1,279.77 crores. ఓకే, నెక్స్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ అన్నారు. సో బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ కోసం అంటే వాళ్ళకి ఇళ్ల పట్టాల కోసం అవ్వచ్చు, లేదా వాళ్ళ యొక్క ఫ్యూచర్ డెవలప్మెంట్ అంటే ఎడ్యుకేషన్ వైజ్ అవ్వచ్చు. సో వాళ్ళకి కావాల్సిన ఎన్విరాన్మెంట్ అంటే ఏ ప్లేస్ లో వీళ్ళ కోసం డబ్బులు కేటాయిస్తే
డెవలప్ అవుతారు అనేటివన్నీ ఇంక్లూడ్ అయ్యి ఈ టాపిక్ లో ఉంటాయి. సో బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ అన్నమాట. సో దీనికోసం కేటాయించిన అమౌంట్ ఎంత అంటే 26,934.82 crores అన్నమాట. సో ఇందులో ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ లో వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని కూడా అవైలబుల్, అంటే ఎంత ఎస్టిమేషన్ అవుతుంది అనే ఎస్టిమేషన్ ఈ అమౌంట్ అన్నమాట. ఓకే, సో ఇది సెక్టార్ వైజ్ అండి. సో సెక్టార్ వైజ్ తర్వాత మనకి లైక్ సపరేట్ గా ఎడ్యుకేషన్ వైజ్ ఎంత అవుతుంది అంటే ఇప్పుడు బ్యాక్వర్డ్ క్లాస్ అన్నాం కదా. సో ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ లోనే మనకి సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఎంత అమౌంట్ ఉంటుంది, తర్వాత ఎడ్యుకేషన్ కోసం ఎంత అమౌంట్, ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికోసం ఎంత అమౌంట్, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యే ఈ అమౌంట్ ఎస్టిమేషన్ అన్నమాట. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఈ పర్టికులర్ దానికోసం ఎస్టిమేషన్ ఎంత చూపించారు అంటే 457.32 crores అన్నమాట. సో ఈ ఎస్టిమేషన్ అంటే ఈ దీంట్లో మనం ఏమేమి చెప్పచ్చు అంటే సో మనకి బాగా తెలిసింది మనకి ఫారెస్ట్ కి సంబంధించి యాక్ట్స్ కూడా ఉన్నాయి. సో మనం చూస్తూనే ఉంటాం ప్లాంట్స్ నాటారు అనేసి. సో ఫారెస్ట్ యొక్క డిస్ట్రిబ్యూషన్ ని పెంచడం కోసం లేదా ప్లాంట్స్ నాటడం కోసం ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పాము. సో ఏదైనా కొత్తది మన ముందుకు తీసుకురావడం కోసం అవ్వచ్చు, వీటన్నిటి కోసం సంబంధించిన ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ అమౌంట్ ని ఈ కేటగిరీలో అంటే ఈ సెక్టార్ లో మనకి ఎస్టిమేషన్ చూపించారు. దట్ ఈస్ 457.32 crores. ఓకే, నెక్స్ట్ హయ్యర్ ఎడ్యుకేషన్ అన్నాం. సో మనకి హయ్యర్ లెవెల్లో ఏదైతే ఎడ్యుకేషన్ ఉందో దానికోసం కేటాయించిన అమౌంట్ ఎంత అంటే 2,276.97 crores. ఓకే, 2,276.97 crores అన్నమాట. ఇది హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం కేటాయించిన అమౌంట్. ఓకే, నెక్స్ట్ ఫినాన్స్. సో ఫినాన్స్ సెక్టర్ కోసం కేటాయించిన అమౌంట్ వచ్చేసి 50,700.03 crores అన్నమాట. సో ఫినాన్స్ సెక్టార్ కి సంబంధించిన ఏదైతే అమౌంట్ ఎస్టిమేషన్ చూపించారో అది ద మోస్ట్ అండి. ఎందుకు అంటే బడ్జెట్ అంటూనే ఇట్స్ అ ఫినాన్షియల్ స్టేట్మెంట్. సో యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటున్నాం కదా. సో ఫినాన్స్ సెక్టార్ కి ఏదైతే కేటాయించారో అది మోస్ట్ ఇంపార్టెంట్, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎంత? 50,700.03 crores. సో ఈ నెంబర్స్ ఏదైతే ఉందో నెంబర్ ఫిగర్ సో కష్టం కదా గుర్తుపెట్టుకోవడానికి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. మీరు కంగారు పడాల్సిన పని ఏం లేదు. నెక్స్ట్ సెషన్స్ లో నేను ఖచ్చితంగా ఈ నెంబర్స్ ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అని విత్ ట్రిక్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రెసెంట్ అయితే జస్ట్ మనం బడ్జెట్ లో ఉన్న టాపిక్స్ మనము డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట. ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్. సో ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ కి కేటాయించిన అమౌంట్ ఎంత అంటే 3,520.85 crores అన్నమాట. సో ఇందులో మనకి ఏవేవి ఇంక్లూడ్ అయి ఉంటాయి అంటే సో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనే వర్డ్ మనం వినే ఉంటాం కదా. సో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే ఎగ్జాంపుల్ మనము రేషన్ అని చెప్పొచ్చు. సో మనకి గవర్నమెంట్ నుండి అంటే ఏవైతే బీపీఎల్ ఫ్యామిలీస్ ఉన్నాయో సో వాళ్ళకి సపోర్ట్ గా రేషన్ అనేది గవర్నమెంట్ నుండి ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీటి కోసం అయ్యే ఖర్చు అవ్వచ్చు. సో వీటన్నిటి కోసం ఎంతైతే ఎస్టిమేషన్ చూపిస్తున్నారో అది మనకి ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ కింద ఎస్టిమేషన్ అనేది ఇచ్చారు. 3,520.85 crores అన్నమాట. అండ్ నెక్స్ట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ అన్నాము. సో జనరల్ అడ్మినిస్ట్రేషన్ కోసం ఎంత అమౌంట్ కేటాయించారంటే 878.01 crores. సో ఇందులో మనం చూస్తే అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలించడం అని చెప్పి. సో అంటే పరిపాలించడం కోసం ఏదైతే ఖర్చు పెడుతున్నారో గవర్నమెంట్ వాటిని మనము జనరల్ అడ్మినిస్ట్రేషన్ కోసం కేటాయించారనమాట. సో అది ఎంత అంటే 878.01 crores. సో ఇన్ సింపుల్ పరిపాలించడం కోసం పెట్టే ఖర్చు అని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ గ్రామ్ వాలంటీర్స్ ఆర్ వార్డ్ వాలంటీర్స్ ఆర్ విలేజ్ సెక్రటరియేట్స్ అన్నాం. సో మనం ఈ 1 year నుండి ఎక్కువగా వినే వర్డ్ లైక్ వాలంటీర్ అనే వర్డ్ ని ఎక్కువగా వింటూ ఉంటాం. సో ఈ కేటగిరీలో మనకి ఎంత అమౌంట్ అనేది కేటాయించారంటే 46.46 crores అమౌంట్ ని మనకి ఈ కేటగిరీలో ఎస్టిమేషన్ అనేది ఇచ్చారు. సో ఇందులో మనకి చూస్తే వాలంటీర్స్ కోసం కావాల్సిన ఫెసిలిటీస్ ఏమైనా ఉంటాయి కదా. సో ఆ ఫెసిలిటీస్ కోసం అయ్యే ఖర్చు అవ్వచ్చు, లేదా వాళ్ళకి ఇచ్చే శాలరీస్
ఆ శాలరీస్ కోసం ఖర్చు అవ్వచ్చు. వాటన్నిటికీ కూడా ఈ కేటగిరీ కింద ఎస్టిమేషన్ చూపించారనమాట. ఓకే, నెక్స్ట్ వాటర్ రిసోర్సెస్. సో వాటర్ రిసోర్సెస్ కోసం ఎంత అమౌంట్ అలాట్ చేశారంటే 11,805.74 crores. సో ఇంత అమౌంట్ ఎస్టిమేషన్ అనేది ఇక్కడ చూపిస్తున్నారు. సో వాటర్ రిసోర్సెస్ అంటే మనకి ఏవేవి వస్తాయి, ఫర్ సపోజ్ ఏమైనా ప్రాజెక్ట్స్ కట్టడం కావచ్చు, లేదా ఇప్పుడు మనకి చూస్తూనే ఉన్నాం కదా ఆంధ్రాలో ఎన్ని ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి, కంప్లీట్ అవుతున్నాయి అని చెప్పి. సో వాటి కోసం అయ్యే ఖర్చు అంటే ఏమైనా ప్రాజెక్ట్స్, డ్యామ్స్ ఇలాంటివి ఏమైనా కన్స్ట్రక్ట్ చేస్తుంటే ఏవైతే ఖర్చు అవుతుందో దాన్ని మనము వాటర్ రిసోర్సెస్ కింద ఎస్టిమేషన్ చూపిస్తున్నారు అనమాట. నెక్స్ట్ హౌసింగ్ కోసం. సో హౌసింగ్ కోసం మనకి 3,691.79 crores అమౌంట్ అనేది చూస్తున్నారు అనమాట. ఇంత అమౌంట్ మనకి హౌసింగ్ సెక్టార్ కింద అమౌంట్ అనేది అలొకేట్ చేశారు. ఓకే, నెక్స్ట్ హోమ్. సో హోమ్ అంటూనే మనకి బాగా గుర్తొచ్చేది పోలీస్ డిపార్ట్మెంట్. సో లైక్ పోలీస్ ట్రైనింగ్ అవ్వచ్చు, సో వాళ్ళ ఫెసిలిటీస్ కోసం ఏవైతే ఖర్చులు ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఈ హోమ్ డిపార్ట్మెంట్ లోనే ఎస్టిమేషన్ చూస్తున్నాము. సో ఎంత అమౌంట్ అంటే 5,988.72 crores. ఇది హోమ్ డిపార్ట్మెంట్ ఆర్ హోమ్ సెక్టార్ కింద మనకి ఇచ్చిన అమౌంట్. సో ఇంత ఎస్టిమేషన్ అనేది చూస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్. సో ఇందాకే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద డిస్కస్ చేసేటప్పుడు చెప్పాం కదా ఏంటి, ఫ్యూచర్ జనరేషన్ అంటే ఫ్యూచర్ బెనిఫిట్ కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ అవ్వాలి అంటే సమ్ అమౌంట్ అనేది ఖర్చు పెట్టాలి ఇప్పుడు అని చెప్పి. సో ఇక్కడ మనం చూడొచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఎంత అమౌంట్ పెడుతున్నారు అంటే 696.62 crores అనమాట. సో ఈ కేటగిరీ కింద మనకి రోడ్స్ కానీ ఏదైనా బిల్డింగ్స్ కట్టచ్చు. సో రీసెంట్ గా మనకి క్యాపిటల్ అనేది డెవలప్ అవుతూ ఉంది కదా, సో ఆ క్యాపిటల్ లో మనకి ఏదన్నా బిల్డింగ్స్ ఇవన్నీ కన్స్ట్రక్షన్ కోసం మనకి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కింద వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్. సో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద మనకి 11,419.48 crores అనేది అమౌంట్ చూపిస్తున్నారు. సో ఈ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద మనకి ఏమేమి వస్తాయి అంటే, సో మనకి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని చెప్పి ఇలా కొన్ని స్కీమ్స్ ఉన్నాయి కదండి. సో ఆ స్కీమ్స్ కింద ఫర్ సపోజ్ ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే ఖర్చు అవుతూ ఉంటది. సో ఆ ఖర్చు అంతా కూడా గవర్నమెంట్ అండర్ లో నుంచి మనకి పే అవుతుంది కదా. సో ఈ అమౌంట్ ఏదైతే ఖర్చు పెడుతున్నారో వాటన్నిటినీ కూడా ఈ హెల్త్ సెక్టార్ లోనే ఇంక్లూడ్ అయి ఉంటది. అలానే నెక్స్ట్ ఏమన్నా హాస్పిటల్ లోని డెవలప్మెంట్స్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి కదా, సో గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఏమన్నా మెషినరీ కావాలి అన్నా, సో వీటన్ని ఫెసిలిటీస్ ఏమైనా ప్రొవైడ్ చేయాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది అనే ఒక ఎస్టిమేషన్ మనకి హెల్త్ సెక్టార్ లో మనకి ఇంక్లూడ్ చేశారు. దట్ ఈస్ 11,419.48 crores. ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ కోసం బడ్జెట్ లో కేటాయించిన అమౌంట్ ఎంత అంటే 2,705.14 crores అనమాట. సో ఇందులో వచ్చేసి మనకి ఇండస్ట్రీస్ కోసం ఏదైనా అమౌంట్ ఎక్స్పెన్సెస్ అనేది ఉన్నాయి అంటే సో అమౌంట్ అంతా కూడా ఈ కేటగిరీ కింద ఎస్టిమేషన్ లో మనకి కేటాయించారనమాట. ఓకే, నెక్స్ట్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. సో సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయి కదా, సో ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీస్ కోసం అవ్వచ్చు లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కోసం ఎంత అమౌంట్ కేటాయించారు అంటే 197.37 crores. సో ఇంత అమౌంట్ ని మనకి బడ్జెట్ లో కేటాయించారనమాట. సో ఇందులో ఐటీ అంటేనే సాఫ్ట్వేర్ ఫీల్డ్ కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ అన్ని కూడా ఈ కేటగిరీలో మనకి కేటాయించారు. ఓకే, నెక్స్ట్ లేబర్, ఫ్యాక్టరీస్ అండ్ ఇన్సూరెన్స్, మెడికల్ సర్వీసెస్ అన్నాం. సో మనం చూస్తూనే ఉంటాము, సో గవర్నమెంట్ అండర్ లో కంపెనీస్ అవ్వచ్చు లేదా ప్రైవేట్ కంపెనీస్ అవ్వచ్చు, లేబర్ కోసం మనకి ఫ్యాక్టరీస్ యాక్ట్ ఉన్నాయి. సో వీటిలో బెనిఫిట్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఈ బెనిఫిట్స్ మాక్సిమం గవర్నమెంట్ నుండి కూడా ప్రొవైడ్ అవుతూ ఉంటాయండి. ఇలాంటి బెనిఫిట్స్ ఏవైతే అంటే ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ అవుతూ ఉంది, ఆ ఇన్సూరెన్స్ కోసం ఎంత ఖర్చు ఉంటది, ఈ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా. అండ్ లేబర్ కోసం
మెడికల్ సర్వీసెస్ అంటే మెడికల్ వైజ్ కావాల్సిన ఖర్చులు, ఇన్సూరెన్స్ కోసం ఎంత అమౌంట్ పెట్టాలి, ఇవన్నీ కూడా మనకి లేబర్, ఫ్యాక్టరీస్, ఇన్సూరెన్స్, మెడికల్ సర్వీసెస్ కేటగిరీ కింద కేటాయించారు. అండ్ అమౌంట్ వచ్చేసి 601.37 crores. ఇది ఎస్పెషల్లీ లేబర్స్ కోసం కేటాయించిన అమౌంట్, వాళ్ళ ఫెసిలిటీస్ కోసం బెనిఫిట్స్ అనేది ప్రొవైడ్ చేయాలి అని చెప్పి. ఓకే, అండ్ ఇవన్నీ కూడా మనకి ఆల్రెడీ ఫ్యాక్టరీస్ యాక్ట్ లో క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటారండి. నెక్స్ట్ లెజిస్లేచర్ సెక్రటేరియట్ అన్నాం. సో మనం రీసెంట్ గా అంటే లైక్ ఏంటి, కొత్తగా క్యాపిటల్ అనేది కన్స్ట్రక్ట్ చేశాము. సో ఇక్కడ మనకి లెజిస్లేచర్ కోసం కావాల్సిన ఎక్స్పెన్సెస్ అవ్వచ్చు, అందులో వర్క్ చేసే ఎంప్లాయీస్ కి ఏమైనా పే చేయాలి అన్నా, అండ్ ఇవన్నీ కూడా మనకి ఈ లెజిస్లేచర్ కేటగిరీలో మనకి అమౌంట్ అనేది కేటాయించారు. అండ్ దట్ ఈస్ 102.09 crores. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కోసం మనకి కేటాయించిన అమౌంట్ ఎంత అంటే 8,150.24 crores. సో ఇందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, సో మున్సిపాలిటీ వైజ్ డెవలప్మెంట్ కోసము అంతా కూడా మనకి ఈ కేటగిరీలోనే ఎక్స్పెన్స్ అనేది ఇంక్లూడ్ చేసి ఉంటారు. నెక్స్ట్ మైనారిటీస్ వెల్ఫేర్ అన్నాం. సో మైనారిటీస్ వెల్ఫేర్ కింద మనకి వాళ్ళకి కావాల్సిన అవసరాలు, ఫెసిలిటీస్ ఏం ప్రొవైడ్ చేయాలి, బెనిఫిట్స్ ఏమి ఇవ్వాలి, వీటన్నిటి కోసం కావాల్సిన ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎస్టిమేషన్ ఎంత ఉంది అంటే 2,055.63 crores అనమాట. ఇంత ఎస్టిమేషన్ మనకి బడ్జెట్ లో అలాట్ చేశారు. అండ్ ఫర్ ప్లానింగ్ కోసం 515.87 crores అమౌంట్ ని కేటాయించారు. మరి పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కోసం మనకి కేటాయించిన అమౌంట్ ఎంత అంటే 1.55 crores. వచ్చేసి సెకండరీ ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ కోసం ఎస్టిమేషన్ అంటే ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది, ఖర్చులు అవుతాయి అని చెప్పి ఇచ్చిన ఎస్టిమేషన్ ఎంత అంటే 22,604.01 crores అనమాట. సో ఇంత అమౌంట్ మనకి బడ్జెట్ లో సెకండరీ ఎడ్యుకేషన్ కోసం అలొకేట్ చేశారు. మనకి నెక్స్ట్ పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అంటున్నాం. సో పంచాయతీస్ వైజ్ మన డెవలప్మెంట్ ఏం చేయాలి, లైక్ రోడ్స్ అవ్వచ్చు, లేదా ఆ పర్టికులర్ ప్లేస్ లో ఏదైనా ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయాలి, అంటే మొత్తం పంచాయత్ రాజ్ కి సంబంధించిన డెవలప్మెంట్ ఏదైతే ఉందో వాటి కోసం ఎంత అమౌంట్ ని కేటాయించారు అంటే 16,710.34 crores అనమాట. ఇది పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కోసం కేటాయించిన అమౌంట్. సో ఇందులో పంచాయత్ రాజ్ లో ఏవైతే ఫెసిలిటీస్ కావాలో వాటన్నిటి కోసం కావాల్సిన ఎక్స్పెన్సెస్ ఇందులో మనము యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్స్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ అంటున్నారు. ఫర్ సపోజ్ మనము చాలా మంది మనం చూస్తూనే ఉంటాం, డిగ్రీ అయిపోయి ఉంటది, బీటెక్ అయిపోయి ఉంటది, బట్ స్టిల్ ఎంతో మందికి లైక్ జాబ్స్ అంటూ ఉండకపోవచ్చు. సో అలాంటి వాళ్ళని గవర్నమెంట్ సెలెక్ట్ చేసి వాళ్ళకి స్కిల్ ట్రైనింగ్ అనేది ఇస్తుంది అనమాట. సో ఫ్రీగా వాళ్ళకి స్కిల్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి ఏ ఫీల్డ్ లో వాళ్ళు ఎలిజిబుల్ గా ఉన్నారు అంటే ఎఫిషియెంట్ గా ఉన్నారు వాళ్ళే డిసైడ్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ అనేది ప్రొవైడ్ చేయడానికి ఒక స్టెప్ అనేది గవర్నమెంట్ నుండి ఒక సపోర్ట్ ఉంటుంది. సో దానికి కేటాయించిన అమౌంట్ ఎంత అంటే 856.64 crores అన్నమాట. నెక్స్ట్ సోషల్ వెల్ఫేర్. సో సోషల్ వెల్ఫేర్ కోసం కేటాయించిన అమౌంట్ వచ్చేసి 12,465.85 crores. సో ఇందులో మనకి సోషల్ వెల్ఫేర్ కోసం అంటే డెవలప్మెంట్ అవ్వచ్చు మొత్తం కూడా కావాల్సిన అమౌంట్ వచ్చేసి 12,465.85 crores. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అంటున్నాం. ఫర్ సపోజ్ మనకి లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో భాగంగానే రోడ్స్ వేస్తూ ఉంటారు, అంటే స్టేట్ హైవేస్, నేషనల్ హైవేస్, ఇవి డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటది, అంటే రోడ్ ఎక్స్టెన్షన్ జరుగుతూ ఉంటది, బిల్డింగ్స్ ఏమైనా కడుతూ ఉంటారు. సో వీటన్నిటి కోసం ఎంత అమౌంట్ ఉంటది అనేసి ఆ ఎస్టిమేషన్ వచ్చేసి 6,588.58 crores అనమాట. ఇంత అమౌంట్ ని మనకి బడ్జెట్ లో అలొకేట్ చేశారు ఫర్ ట్రాన్స్పోర్ట్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్. సో ఫైనల్లీ వచ్చేసి ఇక్కడ మనకి ఉమెన్, చిల్డ్రన్, సీనియర్ సిటిజన్స్, డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటున్నాం. సో వీటన్నిటిని చూస్తే ఈ కేటగిరీస్ అన్ని కూడా రిజర్వేషన్ కేటగిరీస్, అంటే ఇంకా చెప్పాలి అంటే స్పెషల్ ప్రిఫరెన్స్ అనేది ఉంటది. సో ఈ స్పెషల్ ప్రిఫరెన్స్ ఫర్ సపోజ్ ఉమెన్ అవ్వచ్చు, సో డ్వాక్రా ద్వారా కానీ ఎస్హెచ్జి ద్వారా కానీ వాళ్ళకి బెనిఫిట్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, పెన్షన్స్ వస్తూ ఉంటాయి. సీనియర్ సిటిజన్స్ కి కూడా
పెన్షన్స్ వస్తూ ఉంటాయి, బెనిఫిట్స్ ప్రొవైడ్ అవుతూ ఉంటాయి. అండ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అన్నాము, సో వాళ్ళకి గవర్నమెంట్ నుండి సపోర్ట్ కోసము వాళ్ళకి కూడా అమౌంట్ అనేది రిసీవ్ అవుతుంటది త్రూ పెన్షన్స్. సో ఇలా ఈ ఒక పర్టికులర్ ప్రిఫరెన్స్ అనేది ఈ కేటగిరీ పీపుల్ కి ఉంటది, ఈవెన్ ఫర్ చిల్డ్రన్ కూడా. సో వీటన్నిటి కోసం అంటే వీళ్ళ కోసం కూడా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి, వీళ్ళకి సపోర్ట్ గా ఉండాలి అని చెప్పి మనకి కొంచెం అమౌంట్ అనేది అలొకేట్ చేశారు. ఆ అమౌంట్ వచ్చేసి 3456.02 crores. యూత్ అడ్వాన్స్మెంట్, టూరిజం అండ్ కల్చర్ అని చెప్తాం. సో దీనికోసం కేటాయించిన అమౌంట్ వచ్చేసి 273.66 crores అనమాట. అంటే ఎస్పెషల్లీ టూరిజం కోసం ఎంత ఎక్స్పెన్స్ అవుతుంది అని చెప్పి ఇందులో అమౌంట్ అనేది కేటాయించారు. నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ రియల్ టైమ్ గవర్నెన్స్ కోసం 54.51 crores అమౌంట్ ని మనకి అలొకేట్ చేశారు. నెక్స్ట్ రెవెన్యూ కోసం ఎంత అమౌంట్ అనేది ఎస్టిమేషన్ చూపించారు అంటే 7,964.08 crores. సో ఇది రెవెన్యూ కోసం ఎస్టిమేషన్ అన్నమాట. మరి ఎనర్జీ అంటున్నాం. సో ఎనర్జీ సెక్టర్ అంటే మనం ఆల్రెడీ జనరల్ గా వింటూ ఉంటాము, ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కో అని చెప్పి. సో ఏపీ జెన్కో అంటే ఆంధ్రప్రదేశ్ జనరేటింగ్ కంపెనీ అని చెప్పి, ఏపీ జెన్కో. సో ఆంధ్రప్రదేశ్ జనరేటింగ్ కంపెనీ. సో ఈ అబ్రివేషన్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఏపీ ట్రాన్స్కో అంటే ఏపీ ట్రాన్స్మిషన్ కంపెనీ అని చెప్పి. ఈ రెండు అబ్రివేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ ఎనర్జీ సెక్టర్ అంటే మనకి ఎలక్ట్రిసిటీ అంటే పవర్ సెక్టర్ ఉంటది కదా, సో వాటి కోసం అయ్యే ఎక్స్పెన్సెస్ ఎంత ఉంది అని చెప్పి అలొకేట్ చేసిన అమౌంటే ఈ 6,984.72 crores అన్నమాట. సో ఇందులో మనకి ఎక్స్ట్రాగా చూస్తే ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కో వీటిలో అయ్యే ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కోసం ఈ అమౌంట్ నుండే యూజ్ చేస్తారన్నమాట. లా కోసం మనకి ఎంత ఎస్టిమేషన్ అంటే ఎంత అలొకేట్ చేశారు అంటే 913.76 crores. సో ఇందులో ఏమి ఇన్వాల్వ్ అయి ఉంటాయంటే ఫర్ సపోజ్ జ్యుడిషియరీ ఉంటది కదా, సో జ్యుడిషియరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అవ్వచ్చు, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి. అండ్ ఏవైనా ఫెసిలిటీస్ ఉంటాయి కదా, అంటే జ్యుడిషియరీలో ఏవైనా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి అంటే కొన్ని ఎక్స్పెన్సెస్ అవుతాయి. ఆ ఎక్స్పెన్సెస్ అన్నిటికీ కావాల్సిన అమౌంట్ ఎంత అంటే 913.76 crores అన్నమాట. ఇంతవరకు మనము బడ్జెట్ లో ఏ సెక్టార్ కి ఎంత అమౌంట్ కేటాయించారు అని చెప్పి డిస్కస్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఏ కేటగిరీ పీపుల్ కి ఎంత అమౌంట్ కేటాయించారు అంటే వెల్ఫేర్ కోసం ఎంత అమౌంట్ అనేది కేటాయించారు అని చెప్పి డిస్కస్ చేస్తున్నాం. సో ఫస్ట్లీ ఏంటి అంటే ఎస్సీ వాళ్ళ కోసం. సో ఎస్సీ పీపుల్ కోసం అంటే వాళ్ళ వెల్ఫేర్ కోసం వాళ్ళకి అయ్యే ఖర్చులు అంటే హౌసింగ్ అవ్వచ్చు, ఏమైనా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి అన్న వాళ్ళ అంటే లైక్ ఎడ్యుకేషన్, ఇవన్నీ కేటగిరీస్ కలిపి ఎస్సీ పీపుల్ కోసం ఎంత అమౌంట్ కేటాయించారంటే 15,735.68 crores అన్నమాట. అండ్ నెక్స్ట్ ఎస్టీకి. సో ఎస్టీకి వచ్చేసి 5,177.53 crores అమౌంట్ అనేది కేటాయించారు. నెక్స్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ పీపుల్ కి 25,331.30 crores. అండ్ ఫర్ మైనారిటీస్ అంటే ఇవన్నీ కూడా వెల్ఫేర్ కోసమేనండి, అంటే కేటగిరీ వైజ్ మనము డిస్కస్ చేసుకుంటున్నాం. సో మైనారిటీస్ కి వచ్చేసి 2,050.22 crores అమౌంట్ అనేది కేటాయించారు. అండ్ ఫైనలీ ఫర్ కాపు వెల్ఫేర్. సో కాపు వెల్ఫేర్ కోసం ఎంత అమౌంట్ ని కేటాయించారు అంటే 2,847 crores అన్నమాట. సో ఈ అమౌంట్ కేటగిరీ వైజ్ అంటే ఇందులో మనకి హౌసింగ్, ఎడ్యుకేషన్ అండ్ ఏమన్నా వాళ్ళకి డెవలప్ చేయాలి అని చెప్పిన స్కీమ్స్ అవ్వచ్చు, వీటన్నిటికీ సంబంధించి అంటే మనకి నవరత్నాలు స్కీమ్స్ ఉన్నాయి కదా, సో ఆ స్కీమ్స్ వైజ్ అవ్వచ్చు, ఎంత బెనిఫిట్ ఏ కేటగిరీ పీపుల్ కి మేము అనౌన్స్ చేస్తున్నాము, ఎంత అలొకేట్ చేస్తున్నాము అని చెప్పి మనము ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాం అన్నమాట. నెక్స్ట్ సెషన్ లో మనకి ఏపీ గవర్నమెంట్ ద్వారా ఇంట్రడ్యూస్ అయిన స్కీమ్స్ ఉన్నాయి కదా, సో ఆ స్కీమ్స్ కోసం ఎంత అమౌంట్ అలొకేట్ చేశారు అని చెప్పి క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే యూ కెన్ ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ బాక్స్. థ్యాంక్ యూ.